ఆనాడు భక్తి భావన చేత స్వామి నీ పాదపద్మములు కడగాలని నాకు ఉన్నది అని లోన ఉంది. కావున బలిచక్రవర్తికి వెంటనే విష్ణుమూర్తిని పిలిచినాడు. ఇదే తడు సాక్షాత్ భగవంతుని పాదపద్మములు కడగాలని నాకుంది కదా, భగవంతుడు వచ్చినాడని చెప్పి నా మనోభిష్ట నెరవేర్చుట నిమిత్తమై ఈ రూపంలో వచ్చినాడని చెప్పి స్వామి నీ పాదపద్మములు కడుగు కదా, ఎవరైనా దారాదత్తము చేస్తారు, నువ్వు ఆడ కూర్చో. రమ్మా మానవకోత్తమలెమ్మా నీ వాంఛితంబులేదనకిత్తున్ దెమ్మా అడుగులు నిటురా నిమ్మా కడుగంగవలయు నేటికి దడయున్. నేను 3 అడుగుల దానం ఇస్తాను అన్నాను, ఇచ్చి తీరుతాను, ఏం భయపడొద్దులే, నువ్వురా నీ పాదపద్మములు కడుగుతాను, నా శిరస్సును చల్లుకుంటాను, సరేనా అన్నాడు. చూశారా, ఎందుకంటే విష్ణుమూర్తి భక్తుని యొక్క మనోభిష్ట నెరవేర్చుట నిమిత్తమై సరే అన్నాడు. పాదపద్మములు కడిగినాడు, శిరస్సును చల్లుకున్నాడు, పునీతుడైపోయినాడు బలిచక్రవర్తి. భావగ్రాహి జనార్దన బలిచక్రవర్తి మనసులో ఉన్న భావన ఈ విధంగా నెరవేర్చినాడు. భక్తుని యొక్క మనోభిష్టమును సిద్ధింపచేసినాడు పరమాత్మ. వాంఛతో బలిచక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితి వేల బిడియ పడక